ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణ శివారులో ఉన్న డంప్ యార్డ్లో స్కిన్నింగ్ మిషన్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలోని శివారులో ఉన్న ఈ డంప్ యార్డ్లో గత కొన్ని సంవత్సరాల నుండి మార్కాపురం పట్టణంలో సేకరించిన చెత్త అంతా పోగుపడి ఉందని, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఇక్కడ పోగుపడ్డ ఉన్న 33,000 టన్నులకు పైగా చెత్తను 2,97,00,000 రూపాయలతో శుభ్రం చేస్తారని, తద్వారా వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని, స్పిన్నింగ్ మిషన్ ద్వారా చెత్తలోని వివిధ పదార్థాలను వేరువేసి మట్టిని రైతులు తమ పొలాల్లో వాడుకోవచ్చని అన్నారు. పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వేస్టేజ్ గార్బేజ్ అంతా కూడా ఈరోజు మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా శుభ్రం చేసడానికి పర్మిషన్స్ తీసుకొని వచ్చాం. సుమారు 33,000 చిల్లర టన్నులు ఇక్కడ స్టాక్ ఉంది. దీనికి గాను 2,97,00,000 చిల్లర ఖర్చు పెట్టి ఈ ఖర్చుతోటి ఈ గార్బేజ్ అంతా కూడా శుభ్రం చేయబోతా ఉన్నాం. దీనివల్ల వచ్చేటువంటి వేస్టేజ్ని, అంటే ఏదైతే మట్టి ఉందో ఈ మట్టి రైతుల పొలానికి ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి రైతులు తీసుకొని పోయేదానికి కూడా అవకాశం ఉంది. పొలాలకు స్ట్రెంగ్త్ ఒకటి. రెండవది ప్లేస్. ఈ ప్లేస్ కూడా దగ్గర 6 ఎకరాల సైట్ ఉంది. ఈ 6 ఎకరాల సైట్ని కూడా మొత్తం శుభ్రం చేసి ఈ యొక్క గార్బేజ్కి భవిష్యత్తులో ఎప్పుడూ సమస్య రాకుండా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేదానికి ఈ రకమైనటువంటి ప్రణాళికని మా ప్రభుత్వం రూపకల్పన చేసింది. మంత్రి గారు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని మా మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.